ఇటు గ్యాస్ ధరల పెంపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, దానికి తోడు గ్యాస్ ధరలు కూడా పెంచి సామాన్యులకు అదనపు భారం వేయడం సమంజసం కాదంటున్నారు. పెంచిన ధరలను తగ్గించాలంటున్న మహిళలతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం గ్యాస్ ధరలపై 50 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో 50 రూపాయల భారం పడడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ అదే సమయంలో గ్యాస్ ధరలు పెరగడం వారికి మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు గతంలో వంట చెరుకు అంటే ఏదైనా కట్టెల పొయ్యి పైన వంట చేయకూడదని, ఆరోగ్యాలు పాడవుతాయని, దీనివల్లనే గ్యాస్ని తీసుకొస్తున్నామని, గ్యాస్ను కూడా ఉచితంగా ఇస్తాను, గ్యాస్ సిలిండర్ను ఉచితంగా ఇస్తాను ప్రభుత్వాలు చెప్పిన తర్వాత కాలక్రమేణా గ్యాస్ సబ్సిడీ పైన తర్వాత ఆ సబ్సిడీని కూడా తీసేసి ధరలు పెంచడంతో మహిళలు అక్కడ గృహిణులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ గ్యాస్ ధరలు పెరగడం వల్ల చాలా ప్రజలైతే ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై మనతో కొందరు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, గ్యాస్ ధరలు 50 రూపాయలు పెరిగినాయి. గతంలో 837 రూపాయలు ఉండే, అంటే 837 నుంచి ఇప్పుడు 925 రూపాయలకైంది. 925 రూపాయల నుంచి మళ్ళీ తీసుకొచ్చేవాడిని కూడా 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. మొత్తంగా 1000 రూపాయలు ఖర్చు అవుతుందా? అంటే పెరుగుతున్న ధరలపైన ఏమనుకుంటున్నారు మీరు? రోజు రోజుకు ధరలు ఎక్కువనే చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఖర్చులు ఎక్కువ కొద్దీ అసలు ఎట్లా ఖర్చులు ఇబ్బందిగా చాలా అవుతుంది. అన్నిటికీ గ్యాస్ రేటు సబ్సిడీ ఇస్తున్నారు, ఇదివరకు ఇయ్యనే లేరు. ఇంకా 50 రూపాయలు ఎక్కువనే చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు చాలా అది అవుతుంది మాకు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ పైన, గృహజ్యోతి అని సబ్సిడీ పైన ఇస్తామని చెప్తున్నారు. కానీ ఈ ఒక్క 15 నెలల ఒక్క 2 నెలలే ఆ గృహజ్యోతికి సంబంధించిన గ్యాస్ సబ్సిడీ పడ్డది. మళ్ళీ మిగతా నెలలు సేమ్ కట్టవలసిన పరిస్థితే ఉంది. ఇంకా రోజు రోజుకు ధరలు ఎక్కువైతేనే ఉన్నాయి, కానీ సబ్సిడీ వస్తలేదు, ఏది వస్తలేదు. మా మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇద్దరం పని చేయగలిగితేనే గ్యాస్ అయినా ఏదైనా ఇంత రేటు పెంచుతుంటే మేము ఎలా బతకగలుగుతాం? అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ గ్యాస్ ధరలపైన చమురు ఎప్పుడైతే పెరుగుతుందని, ఇతర దేశాల్లో చమురు పెరుగుతుందని గ్యాస్ ధరలను పెంచుతూ వస్తున్నారు. అంటే ఆ గ్యాస్ ధరల వల్ల సామాన్యులపై తీవ్ర ప్రభావం అయితే పడుతుంది. ప్రతిరోజు పెరుగుతున్న ఈ ధరలతో పాటు గ్యాస్ను ఖచ్చితంగా వాడుకోవాల్సిన పరిస్థితి. గతంలో గ్యాస్ అంటే వంట చెరుకు లేకుండా, కట్టెల పొయ్యి మీద వంట చేయకూడదనే ప్రభుత్వాలు గ్యాస్ను తీసుకొస్తున్నాయి. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరల వల్ల మీరు ఏమనుకుంటున్నారు? సార్, ఇప్పుడు పెరగడం వల్ల ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటూ, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పెరగలేకపోతున్నాం. దీని మీద మళ్ళా గ్యాస్ పెరగడం వల్ల, నిత్యావసరాలు పెరగడం వల్ల ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. జీతాలేమో పెరగట్లేదు, ఈ నిత్యావసరాలేమో పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఒకరు కాదు, ఇద్దరు చేసినా కానీ సరిపోవట్లేదు. దాని నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమన్నా తగ్గిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ బీజేపీ ప్రభుత్వమే ఈ గ్యాస్ ధరలను కానీ, పెట్రోల్ ధరలు కానీ పెంచుతూ పోతున్నది. అంటే ఎట్లా అనుకుంటారు ఈ గ్యాస్ ధరల వల్ల? గ్యాస్ ధరలు పెరగడం వల్ల అందరూ బాధపడతారు కాదు. మీరు చెప్పండి అమ్మా, ఈ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి కదా, దానిపైన ఏమనుకుంటారు? మీకు ఎంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు అన్ని ధరలు పెరుగుతుంటే కూడా గ్యాస్ ధర తక్కువ కావాలని అనుకుంటున్నాము. ఇప్పుడు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, గ్యాస్ రేట్లు ఒకరే చేస్తే సరిపోదు కదా. ఇప్పుడు ఇద్దరు చేయాల్సి వస్తుంది. ఇద్దరు చేయాల్స్తే కూడా ఇంట్లో సరిపోతలేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. మేము కోరేది ఏంటంటే గ్యాస్ కొంచెం తక్కువ కావాలని విన్నపించుకుంటున్నాం. అంటే ఎట్లా తక్కువ కావాలనుకుంటున్నారు? ఎవరు తక్కువ చేయాలని అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం తక్కువ చేయాలని అనుకుంటున్నాము. మాకు సబ్సిడీ కూడా ఏం రావట్లేదు. అప్పుడు ఫ్రీ గ్యాస్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ మేము అన్ని డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే మామూలుగా ఓట్లప్పుడేమో, ఎన్నికలప్పుడేమో ఏ ప్రభుత్వాలైనా సరే అన్ని ధరలను తగ్గిస్తామని ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ధరలను పెంచుతుండేది. అంటే ఓట్లేసే సమయంలో మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఆ సమయంలో ఏమని హామీలు ఇస్తారు మీకు? సంవత్సరానికి 4 సిలిండర్లు ఇస్తా అని అన్నారు. దాంట్లో కూడా మళ్ళీ కొందరికి పేదవాళ్ళకి ఇస్తున్నారు, కొందరికి ఇస్తలేరు. కొందరికేమో ఇవ్వాలనుకుంటున్నారు, రేట్లు పెంచుతున్నారు. ఇక కొందరు పేదవాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది. కొంచెం తగ్గియాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈ పెరుగుతున్న గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర సరుకులు కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. ప్రతి కుటుంబంలో ఇద్దరు పనిచేస్తేనే ఆ కుటుంబ పోషణ సాగుతుంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఈ గ్యాస్ ధరల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే గురయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా పెరుగుతున్న ధరలను
ప్రభుత్వము తగ్గించేందుకైతే ఏర్పాట్లు చేయాలని, భవిష్యత్తులో కూడా మరింత రేట్లు పెరిగితే మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలు, ముఖ్యంగా పేద సామాన్య ప్రజలే ఈ పెరుగుతున్న ధరలకు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ధరలు తగ్గించాలని ఆ గృహనేత కోరుతున్నారు. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.